కేయూవీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ అట. ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు. రిక్రూట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన నేతలు. ఎంక్వైరీ ఆర్డర్స్తో కాకతీయ యూనివర్సిటీలో అలజడి అట. సో కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ అట. ఈయన మీద వచ్చిన ఆరోపణలు అన్నీ కావండి. అందుకే మనం అంటున్నాం కదా, ఇప్పుడు కొత్త వీసీలను నియమించబోతున్నారట. ఎలాంటి రాజకీయ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్న ఏది మంత్రికి చుట్టమవుతాడు, మంత్రికి వియ్యంకుడు, తోక చుట్టము, ఈ చుట్టాలకు ఆ చుట్టాలకి వీసీలు ఇవ్వకుండా మంచి ప్రొఫెసర్లకి ఈ వీసీలను కట్టబెట్టండి అని మనం అంటున్నాం. ఎందుకు వచ్చింది ఇట్లాంటి ఇది మాట? ఇట్లాంటి వాళ్ళకి గతంలో కేసీఆర్ వీసీలుగా కట్టబెట్టడం వల్ల ఈడేం చేసిండినా ఓయూ ఆయన 20 మంది బౌన్సర్లను పెట్టుకుని ఆయన లోపలికి ఎంటర్ అవుతాడు. ఈయన ఏం చేసిండు? భూములు మొత్తం కబ్జాడ. ఏది కేయూ భూముల మీద పెద్ద వివాదం. రిక్రూట్మెంట్స్ మీరు అంతెందుకు, ఇప్పుడు పిహెచ్డికి సంబంధించిన స్టూడెంట్స్ దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయని పిల్లలు పాపం ఆ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పోరాటం చేస్తే ఆయన పేరేదో ఉండేగానే, ఆయన ఎవరు ఉండే, ఆయన కమిషనరా, ఆయన ఎవరు ఉండేగా, వరంగల్ సిపిగా రంగనాథు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎదురుగా కుర్చీ వేసుకొని వాళ్ళ మీద 3rd డిగ్రీ వేసి కాళ్ళు ఇరగొట్టిండు కదా. ఈవీసీ ఆధ్వర్యంలో జరిగింది దుర్మార్గం ఇదంతా. ఏబీవీపీ స్టూడెంట్స్ వాళ్ళంతా పాపం యూనియన్ లీడర్స్ వాళ్ళంతా వాళ్ళ పిహెచ్డి అక్రమాల మీద క్వశ్చన్ చేసినందుకు వాళ్ళ గుండెల మీద మోకాళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి అతి భయంకరంగా కొట్టిరు వాళ్ళని. గవర్నర్కి వచ్చి కంప్లైంట్ చేసినారు ఆ రోజున తమిళిసైకి. ఇన్ని దుర్మార్గాలు జరిగినాయి ఈ కాకతీయ యూనివర్సిటీలో. ఇగో ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారట. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పైన ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. రిక్రూట్మెంట్, ట్రాన్స్ఫర్స్, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు వర్సిటీ ఉద్యోగ విద్యార్థి సంఘాల నాయకులు వీటిపై ఉన్నతాధికారులకు యూజీసీకి కంప్లైంట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్కు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ఆదేశాలు ఇచ్చారు. ఫ్యాకల్టీ పైన కక్ష సాధింపు. సోషియాలజీ విభాగానికి చెందిన హెడ్ ప్రొఫెసర్ కుంట ఐలయ్యతో అదే విభాగానికి చెందిన రమేష్కు మొదటి నుంచి విభేదాలున్నాయి. రమేష్ వైస్ ఛాన్సలర్ కాగానే ఐలయ్యను సోషియాలజీ సబ్జెక్టే లేని ఖమ్మం పీజీ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసిందట. తన ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినలే. ఖమ్మంలో పరీక్షల నిర్వహణలో జరిగిన చిన్న పొరపాటుకు బాధ్యుల్ని చేస్తూ ఐలయ్యను శాశ్వతంగా విధుల్లోంచి తొలగించేందుకు సిద్ధం కాగా ఈసీ మెంబర్లు ఒప్పుకోకపోవడంతో అతడిని అసోసియేట్ ప్రొఫెసర్గా డిమోట్ చేశారట. దుర్మార్గుడు. మనిషి అనాలన్నా ఇట్లాంటి పని చేసినందుకు? కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న ఐలయ్య కుమారుడు కుంట శ్రీనివాసును కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీకి అకారణంగా బదిలీ చేసి కక్ష తీర్చుకున్నాడట. అంటే ఆయన కొడుకు మీద కూడా కక్ష సాధింపే. తన డిపార్ట్మెంట్కు చెందిన మరో ప్రొఫెసర్ శ్రీనివాస్కు ప్రమోషన్ రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రొఫెసర్ స్వర్ణలత అనారోగ్యంతో కొద్ది రోజులు కాలేజీకి రాకపోతే లీవ్ మంజూరు చేయకపోవడం, శాలరీ ఆపడంతో పాటుగా నిర్మల్ పీజీ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించినట్టు రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ చెప్పారని మహిళా పార్ట్ టైం లెక్చరర్ ట్రాన్స్ఫర్ చేసిందట. ఖమ్మం పీజీ కాలేజీలో సోషల్ వర్క్ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్న రజితను ఎవరిమే ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ గారి దగ్గరి బంధువట. హన్మకొండకు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆయన ఎవరు? టీఆర్ఎస్ ఆయనది. హన్మకొండకు ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇక్కడి ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ సాహితీని ఖమ్మం పంపించారనే ఆరోపణలు ఉన్నాయట. అంటే ఆయన రవీందర్ రావు హన్మకొండకి చెందిన బీఆర్ఎస్ లీడర్ యొక్క వాళ్ళ చుట్టం వీడికి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నామని ఖమ్మం పంపించారట. తన హెల్త్ బాగాలేదని ఖమ్మంకు వెళ్ళి రావడం ఇబ్బంది అని సాహితీ మెడికల్ రిపోర్ట్లతో రిక్వెస్ట్ పెట్టుకున్నా పట్టించుకోలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రికమెండేషన్తో రజితను ఇక్కడ నియమించారని రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆర్ట్స్ కాలేజీ సోషల్ వర్క్ పార్ట్ టైం లెక్చరర్ ఇటీవల రిటైర్డ్ అయిపోయినా కనీసం ఆయన స్థానంలో అయినా తనకు అవకాశం ఇవ్వాలని సాహితీ కోరుతున్నా రమేష్ స్పందించలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు కోకొల్లలు. కేయూవీసీగా 2021 మేలో బాధ్యతలు తీసుకున్న ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పైన మొదటి నుంచి ఆరోపణలున్నాయి. ప్రొఫెసర్గా 10 ఏళ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించడం పైన వివాదం రాజుకున్నది. ఒక వైస్ ఛాన్సలర్కు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే, మెయిన్ నిబంధన ఏంటంటే, చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది, నిబంధనలు చెప్తున్నాయి, 10 సంవత్సరాలు ఆయన ప్రొఫెసర్గా పనిచేసి ఉండి తీరాల్సిందే. అటువంటి అనుభవం లేకపోయినా ఇచ్చిరట. దీనిపైన కొందరు కోర్టు కూడా పోయిరట.
వర్సిటీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ ఉండగా ఈ కేసు వాదించడానికి మరో అడ్వకేట్ను నియమించి 5 లక్షల ఫీజు ఇచ్చినట్టుగా ఆరోపణలు ఉన్నాయట. ఎవడబ్బా సొమ్మని? రమేష్ అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో కలిసి ప్రొఫెసర్ల ప్రమోషన్లలో అక్రమాలకు పాల్పడినట్టుగా విమర్శలున్నాయి. రూల్స్కు విరుద్ధంగా నియమించి 16 మంది అడ్జంట్ ఫ్యాకల్టీలకు నెలకు 8 లక్షలు చెల్లించారట. ఎలాంటి క్లాసులు బోధించని ఆ ప్రొఫెసర్లకు 98 లక్షలు చెల్లించడం పైన విచారణ జరగబోతున్నదట. అంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఉత్తగానే ఇచ్చిండు. తను అనుకున్న వాళ్ళు అయ్యింటారు. 13 మంది కేయు భూములను ఆక్రమించినా పట్టించుకోలే. ఈ భూ కబ్జాల్లో రమేష్ పాత్ర పైన విచారణ జరగబోతున్నదని తెలుస్తున్నది. ఫేక్ ప్రాజెక్టుల పేరు డబ్బులు తీసుకున్న అప్పటి రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ఇప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డి పైన, మరో 3 టీచర్ల పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టే ఛాన్స్ ఉన్నది. ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థుల ఫీజుల రూపంలో యూనివర్సిటీకి రావాల్సిన 5 కోట్ల స్వాహాకు బాధ్యులైన వారితో వీసీ రమేష్ కుమ్మక్కైనట్టు కూడా ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు ఈ వ్యవహారాలన్నింటిపైన విచారించబోతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీని స్వాగతిస్తున్న రమేష్ కేయూ వీసీగా తన 3 ఏళ్ల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీసీగా 3 ఏళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని వర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశా. గడిచిన 3 సంవత్సరాల్లో వర్సిటీ సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్, బకాయిలు అందించా. వర్సిటీ చరిత్రలోనే మొదటిసారిగా 507 మంది దినసరి తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు 3 నుంచి 4 రెట్లు పెంచాం. లెక్చరర్ల కొరత ఉన్నప్పటికీ అన్ని రకాల రూల్స్ పాటిస్తూ 300 మందికి పైగా పిహెచ్డి అడ్మిషన్లు కల్పించాం. దీనిపైన గతంలో కొందరు ఆరోపణ చేయడంతో ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీ నియమించగా ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిందట. ఆరోపణలు అవాస్తవం అయితే వాళ్ళని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు కొట్టినట్టు? ఒక కమిషనర్ ఎంటర్ అయిపోయి ఎందుకు కొట్టినట్టు, నువ్వు ఎందుకు కొట్టించినట్టు? దీని వెనకాల మొత్తం పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి సంబంధించిన వ్యక్తికి అక్కడ వీసీకి పోస్ట్ వచ్చింది. ఆయన రికమెండేషన్తో వ్యవహారం నడిచింది. ప్రైవేటు యూనివర్సిటీలు నడుపుకునే మాఫియా చేతుల్లో పోయిన 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండేవి. వీటిని పూర్తిగా ఈ రకంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు, మల్లారెడ్డి, ఎవరైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఈ మాఫియాని చాలా అద్భుతంగా, విజయవంతంగా నడిపారు. సర్వనాశనం చేసిన విద్యా వ్యవస్థని టోటల్గా. ఇప్పుడు విచారణ అంటున్నారు, చూడాలి. సో ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి, ఎందుకంటే ఈ యూనివర్సిటీ పోరాటాల గడ్డ కాబట్టి, పోరాటాలు ఈ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున జరిగినాయి, తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ వార్త మనం చదవాలి ఖచ్చితంగా. ఆ విద్యార్థుల కోసం మనం కొట్లాడాలి.